ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. యేసును స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం. దేవుడు దయచేసిన మరొక రోజును బట్టి దేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని హెచ్చిస్తూ ఉన్నాం. ఉదయకాలము నా అంశం ఏంటంటే, నిన్ను తప్పించగల దేవుడు సర్వశక్తిమంతుడు నీతో ఉన్నాడు. తప్పించగలిగిన దేవుడు నీతో ఉన్నాడు. కష్టాల్లోంచి, శోధనలోంచి, ఇబ్బందుల్లోంచి, దేంట్లోంచి సరే తప్పించగల ప్రభువు నీతో ఉన్నాడన్న సంగతి జ్ఞాపకం చేసుకో. చాలాసార్లు మనం బంధించబడ్డాం, సమస్యలతో బంధించబడ్డాం, అప్పులతో బంధించబడ్డాం, లోకంలో వచ్చే నిందలతో బంధించబడ్డాం. ఏంటి నా పరిస్థితి, నా జీవితం ఎలా ఉంటుంది, నేను ఇలాగ బంధకాల్లో పడి ఉంటానా అని నువ్వు అనుకోవద్దు. బంధించబడి నిన్ను విడిపించడానికి ప్రభు నీ పక్షంగా ఉన్నాడు. తప్పించే ప్రభు నీకు ఉన్నాడు. 91వ కీర్తన 14 అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. ఆమె నన్ను ప్రేమించుచున్నది గనుక నేను ఆమెను తప్పించేదను. వారు నన్ను ప్రేమించుచున్నారు గనుక వారిని నేను తప్పించేదను. ఉదయకాలం ప్రియులారా, నా అంశం ఏంటంటే, వెన్ యు ఆర్ లవింగ్ జీసస్, డెఫినెట్లీ యూ విల్ డూ హెల్ప్. ఖచ్చితంగా నీ సహాయం దొరుకుతుంది. గమనించాలి ప్రియులారా, నువ్వు ఎప్పుడైతే ప్రభువుని ప్రేమించడం ప్రారంభించావో, ప్రభు కోసం ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నావో, ప్రభు కోసం ఏ కార్యమైనా చేయడానికి ముందుకు వస్తున్నావో, దేవుడు ఖచ్చితంగా నేను తప్పిస్తాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను. పిల్లలు గమనించాలి, మనం ఎప్పుడైతే దేవుని కోసం జీవిస్తున్నామో, దేవుని కోసం బ్రతుకుతున్నామో, దేవుని కార్యాలు చేయాలని ఆశపడుతున్నామో, దేవుడు అంటున్నాడు, నేను ఖచ్చితంగా తప్పిస్తాను. అందులో ఉండేవాడండి దేవుడు. పేతురు గారిని తీసుకెళ్లి చెరసాల్లో పడేశారు. తెల్లారితే బహుశా చంపేస్తారో ఊరేస్తారో తెలియదు, కానీ అపోస్తల కార్యాల్లో రాయబడు చెరసాల్లో వేసేసారు. హాయిగా పడుకున్నాడు చెరసాల్లో, కొంచెం కూడా భయపడలేదు. అతను చెరసాల్లో నిద్రపోతున్నట్టుంది వాక్యంలో. ఎందుకు నిద్రపోతున్నాడు? తెల్లారితో ఉరేసేస్తారు, తెల్లారితో చంపేస్తారు. హ్యాపీగా పడుకున్నాడు. సమస్యలు ఎన్నున్నా దేవుడి మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉంటారండి. ఇబ్బందులు ఎన్నున్నా, శోధనలు ఎన్నున్నా, కష్టాలు ఎన్నున్నా, నిందలు ఎన్నున్నా, దేవుడి మీద విశ్వాసం ఉన్నవారు హ్యాపీగా ఉంటారు. పడుకున్నాడు. సంఘం ప్రార్థన చేస్తుంది. దేవదూత వెళ్ళింది, పట్టుకుంది, బయట తీసుకొచ్చింది, వదిలేసిందండి, తప్పించేసింది, అయిపోయింది. ఆశ్చర్యం కదా. నీ జీవితంలో కూడా నీ సమస్యల్లో నువ్వు అలా ఉండిపో. దేవుడిని ప్రేమిస్తున్నావు కనుక అందులోంచి బయటికి లాగుతాడు. దేవుడిని ప్రేమిస్తున్నావు. చూడండి, ఒకళ్ళు మనం ప్రేమించినప్పుడు వాళ్ళు మన కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. వాళ్ళు మన కోసం నిజంగా ప్రేమించేవాళ్ళు, విడువగా ప్రేమించేవాళ్ళు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు వారి కోసం. అలాగే ప్రభువుని ప్రేమిస్తున్నావు కాబట్టి ప్రభు నీ కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. బయటికి లాగేసాడు పేతురుని. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను తప్పిస్తాను. ప్రియుల, ఉదయకాలం ఎందులో ఇరికిపోయావు నువ్వు? ఏ గోతులో ఇరికిపోయావు? ఏ బంధకాలంలో ఇరికిపోయావు? ఏ సమస్యల్లో ఇరికిపోయావు? ఏ పాపంలో ఇరికిపోయావు? ఏ ఇబ్బందుల్లో ఇరికిపోయావు? పర్వాలేదు, కంగారు పడొద్దు. నిన్ను తప్పించడానికి ప్రభు దిగి వస్తున్నాడు. నిన్ను తప్పించడానికి ప్రభు నీ దగ్గరికి వస్తున్నాడు. ఖచ్చితంగా తప్పిస్తాడు. నిరాశపడిపోవద్దు. నేను ఇలాగే ఉంటానా, బంధించబడి అనుకోవద్దు. బంధించబడిన వారిని విడిపించడానికి ఆయన వచ్చాడు. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతను తప్పించదు, నేను తప్పిస్తాడు. నువ్వు అలాగే ఉండిపో. పౌలు శీల చెరసాల్లో ఉన్నప్పుడు చెరసాల నాయకుడు అనుకుంటున్నాడు, భలే వేసేసాను జైల్లో, ఇంకీళ్ళు పనితే జైల్లో ఉంటాను అనుకున్నాడు. లేరు జైల్లో వాళ్ళు. చెరసాల పునాదులు అదిరిను, భూకంపం కలిగను. దిగాడు దేవుడు రంగంలోకి. ఎందుకంటే పౌలు శీల దేవుడిని ఎంతో ప్రేమించారు. దేవుడి కోసం దెబ్బలు తిన్నారు, మాటలు పడ్డారు, నిందలు పడ్డారు, కొడ దెబ్బలు తిన్నారు. దేవుడిని ప్రేమించబట్టి అన్నీ చేశారు వాళ్ళు. అందుకే ప్రభు దిగొచ్చాడు, వారిని తప్పించాడు. ఈ ఉదయకాలం నిన్ను కూడా తప్పిస్తాడు. తొందరపడిపోవద్దు. సమస్యలా తప్పిస్తాడు, రోగమా తప్పిస్తాడు, అప్పులా తప్పిస్తాడు, ఇబ్బందులా తప్పిస్తాడు, చేతపడా తప్పిస్తాడు.
శత్రు సమూహమా తప్పిస్తాడో? తప్పించడానికి ఆయన దిగి వచ్చిన దేవుడు. గమనించాలి, ఉదయకాలం అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. గమనించాలి పిల్లలు, అతడు, వారు, ఆమె ఎవరైనా సరే ఆయన ప్రేమించినప్పుడు ఆయన అన్నడు విడిచిపెట్టడు, తప్పిస్తాడు. కాబట్టి విశ్వాసం ఉంచు, ధైర్యంగా ముందుకు సాగిపో. నీకు ఆయన ఉన్నాడు, తప్పించాను. ఆ సమస్యలో ఉండిపో, ఆ గోతులలో ఉండిపో. గమనించాలండి, ఆ చెరసాలలో ఉండిపో, ఆ ఇబ్బందులలో ఉండిపో, ఆ అప్పులలో ఉండిపో. తప్పిస్తాడు, బయటికి లాగుతాడు. ఎందుకంటే నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావు, దేవుని కోసం ఏ పని చేయడానికి సిద్ధంగా ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా దేవుడు తప్పిస్తాడు. అటువంటి గొప్ప విశ్వాసంతో పరిశుద్ధాత్మ దేవుడిని నింపి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్, రాజమండ్రి, 9849864904. గాడ్ బ్లెస్ యూ.